ఈ సమయంలో దేవుని పాటలు పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం. మొదటి పాట స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలె కాచియా, దీవారాత్రములు కంటి పాపవలె కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటి లోయలలో, గాఢంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినుందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధినుందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు
స్తోత్రం చెల్లింతుము. పాడిన హల్లెలూయా, మరణాథా హల్లెలూయా, పాడిన హల్లెలూయా, మరణాథా హల్లెలూయా, సదా పాడిన హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడిన హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో పాట బండసందులలో ఎగురు పావురమా అనే పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం. హలో 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 బండ సందులలో ఎగురు పావురమా, పెట్టు బీడలనాశ్రయించు పావురమా, బండ సందులలో ఎగురు పావురమా, పెట్టు బీడలనాశ్రయించు పావురమా, మధురము నీ స్వరము, మనోహరము నీ ముఖము, మధురము నీ స్వరము, మనోహరము నీ ముఖము, నారీ హరి నా ప్రియురాలా శూలమితి నా
స్వరము మనోహరము నీ ముఖము బండ సందులలో ఎగురు పావురమా పెట్టు బీడలాశించు పావురమా బండ సందులలో ఎగురు పావురమా పెట్టు బీడలాశించు పావురమా మధురము నీ స్వరము మనోహరము నీ ముఖము మధురము నీ స్వరము మనోహరము నీ ముఖము హరి హరి సఖి నా ప్రియురాల శోలమితి హరి హరి నా సుందరవతి నా ప్రియురాల శోలమితి మధురము నీ స్వరము మనోహరము నీ ముఖము మధురము నీ స్వరము మనోహరము నీ ముఖము హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో పాట పరమ యెరూషలేమా అనే పాటను మనం పాడదాం. ఈ పాటను పాడుతూ ప్రభు నామాన్ని నమస్కారం. యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా పరమ యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా ఆమేన్ హల్లెలూయా.
ప్రభు నిన్ను విడుదీయకు ప్రభు నుండి పిలిచాడు ప్రభు నిన్ను విడుదీయకు ప్రభు నుండి యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరుడికై అలంకరించి సిద్ధపడే వరము సంగమా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా నా గొర్రెలు నా స్వరము వింటాయి అవి ఎన్నడూ నన్ను వెంబడిస్తాయి నా గొర్రెలు నా స్వరము వింటాయి అందరూ కూడా అవి ఎన్నడూ నన్ను వెంబడిస్తాయి అన్నాడు ప్రభు యేసు అనుసరించు ప్రభు యేసుని అన్నాడు ప్రభు యేసు అనుసరించు ప్రభు యేసుని పరమా యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరుడికై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా తన గర్భాన పుట్టిన బిడ్డను ఏ తల్లైనా మరచిన మరువవచ్చును తన గర్భాన పుట్టిన బిడ్డను ఏ తల్లైనా మరచిన మరువవచ్చును నిన్ను మరువాడు మరువవద్దు ప్రభు యేసుని ప్రభు నిన్ను మరువాడు మరువవద్దు ప్రభు యేసుని పరమా యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరుడికై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా శ్రమలలో పరిశుద్ధత కాపాడుకో శోధనలో విశ్వాసం కాపాడుకో పరిశుద్ధత కాపాడుకో విశ్వాసము కాపాడుకో ప్రభు కొరకు సిద్ధపాడు గొర్రె పిల్ల జీవ కన్యక ప్రభు కొరకు సిద్ధపాడు గొర్రె పిల్ల జీవ కన్యక పరమా యెరూషలేమా
పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా పరమా యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని స్తోత్రం హల్లెలూయా. చివరిగా సమయమిదే సమయమిదే సంగమా సమయమిదే సియోనులో చేరుటకు సంగమా సమయమిదే అనే పాటను మనం పాడుతూ ప్రభు నామాన్ని మనం మహిమపరచు. సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సియోనులో చేరుటకు సంగమ సమయమిదే సియోనులో చేరుటకు సంగమ సమయమిదే 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 సంగమ సమయమిదే సియోనులో చేరుటకు సంగమ సమయమిదే సియోనులో చేరుటకు సంగమ సమయమిదే చూడుము భూమి మీద చీకటి కమ్మినది. చీకటి కమ్మినది. జ్యోతి వలె గిరిచు జీవవాక్యము కాచుకొని జ్యోతి వలె గిరిచు జీవవాక్యము పట్టుకొని సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సియోనులో చేరుటకు సంగమ సమయమిదే సియోనులో చేరుటకు
దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీ సన్నిధిలో మీ నామమును మేము ఘనపరచడానికి నీవు అనుగ్రహించిన సమయము నీ కృప ద్వారా మాకు అనుగ్రహించావు దేవా. ఈ యొక్క పునరుద్ధాన దిన ఆరాధనలో ప్రభు నామాన్ని ఘనపరచుటకు మనలను సజీవులుగా దాచి ఉంచిన ప్రభు, మన పట్ల చేసిన ఆశ్చర్యమైన కార్యాలను మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనం మన్న అయిపోతే ప్రభుని స్తుతించలేం. మన్ను నిన్ను స్తుతించినా అని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతున్నాడు. ఎంతోమంది చనిపోతూ ఉంటే మళ్ళందరినీ మాత్రము దేవుడు క్షేమముగా ఉంచాడు. మళ్ళను తన కృప ద్వారా బలపరిచాడండి. మనము చేసే ప్రతి పనిలో ఆయన తోడై ఉన్నారు. అయ్యా, నా కుటుంబానికి క్షేమం ఇచ్చారు, నన్ను క్షేమంగా ఉంచారు దేవా. భయంకరమైన తెగులన్నిటిలో నుండి, భయంకరమైన రోగములన్నిటిలో నుండి దేవా మమ్మలను తప్పించావు దేవా, మమ్మలను కాపాడావు దేవా అని మనము జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత మనసుతో దేవునికి మహిమ కలుగునట్లుగా మనమందరం కూడా రెండు చేతులు ఆయన తట్టు చాపి దేవునికి స్తోత్రాలు చెల్లిందామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సమయంలో మనము స్త్రీల నుండి ఒకరు, పురుషుల నుంచి మరొకరు ఈ యొక్క ఆరాధన నిమిత్తం ప్రార్థన చేయండి. సమయాన్ని బట్టి ప్రభువా నాయన గడిచిన ఆదివారం వరకు ఈ ఆదివారం వరకు ప్రభువా మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడి రక్షించిన మహాగణుడు బాబు అనే స్తోత్రంలో తండ్రి. ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా నాయన, అద్భుతంగా నడిపించండి ప్రభువా. పాటల్లో మీ మహిమను పొంది ఉన్నాం ప్రభువా. చెప్పే వాక్యంలో మీరు ఉండండి ప్రభువా. నీకే స్తోత్రంలో తండ్రి. నాయన నీ కొందనాలు ప్రభువా. వాక్యం చెప్పిన తనకి విని గ్రహించే మనస్తత్వం మాకు దయించండి. వచ్చిన వారిని దీవించండి ప్రభువా. రాని వారిని త్వరగా రప్పించండి ప్రభువా. మీరే సహాయం చేయమని ప్రభువా. ఆత్మీయ తల్లిని తండ్రిని దీవించి ఆశీర్వదించి బలపెడతారని ప్రభువా. ఈ కొత్త ప్రార్థన చిన్ని ప్రార్థన సంతానాన్ని చేర్చుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామమున ఎంతో వేడుకున్నాడు. ఆమేన్. పురుషుల్లోంచి ఒకరు ప్రార్థించండి.
అంతటికీ కారణభూతుడ పరిశుద్ధ ఆత్మడ మీకు అందరం స్తోత్రాలు చెల్లుతున్నాను తండ్రి నాన్న. ఇదిగో తండ్రి ఇంతవరకు మీకు నుంచి భద్రపరిచిన దేవా మీకే అందరం స్తోత్రాలు చెల్లుతున్నాను తండ్రి నాన్న. ఇదిగో తండ్రి మేము అందరం ఇలా కూడుకుని మీకు చూస్తున్నాం అంటే మీ ఇష్టమైన కృపను బట్టే అందరం స్తోత్రాలు తండ్రి నాన్న. అందరం ప్రభా తండ్రి నాన్న. ఇదిగో తండ్రి నాన్న, ఇది నాన్న మాతో ఏం మాట్లాడబోతున్నావో తండ్రి నాన్న, మా హృదయాలు తెరవచేయండి ప్రభా తండ్రి నాన్న. మీరు మాట్లాడే దేవుడివే తండ్రి నాన్న. మీరు మాట్లాడితే మా హృదయాలు తెరవపడతాయి తండ్రి. మీకు అందరం స్తోత్రాలు తండ్రి. అందరం ప్రభా ప్రతి ఒక్కరితోటి మీరే మాట్లాడే సహాయం దయచండి ప్రభా తండ్రి నాన్న. ఇదిగో తండ్రి నాన్న, ఈ తండ్రి నాన్న కీర్తన వారి ద్వారాగా తండ్రి మీరు మాట్లాడే దానం తండ్రి నాన్న మాకు తండ్రి నాన్న మంచి అనుభవాన్ని నేర్పించాను ప్రభా తండ్రి నాన్న. మేము ఏ రీతిగా తండ్రి నేర్చుకుంటున్నాము, ఏ రీతిగా తండ్రి నాన్న అనుభవించుకుంటున్నామో తండ్రి నాన్న మా హృదయాల్లో తండ్రి భద్రపరచుకోవడానికి సహాయం దయచండి ప్రభా. బలపరచని గొప్పనించాను ప్రభా తండ్రి నాన్న. ఇంకా జరబోయే కార్యక్రమాలని మీకు గొప్పనించిన సహాయం దయచండి ప్రభా. మీ పరిశుద్ధ ఆత్మ నుంచి తండ్రి నాన్న ఎక్కడ తండ్రి నాన్న మీ ఆత్మకు తండ్రి నాన్న ఇది కాకుండా తండ్రి నాన్న మేము కనపరిచినట్టుగా మాకు సహాయం దయచేసి తండ్రి నాన్న. ఇదిగో తండ్రి ఎలా వచ్చాం అలా వెళ్ళకుండా తండ్రి నాన్న. ఇక తండ్రి నాన్న నీకు సాక్షిగా మేము నిలబడ్డానికి సహాయం దయచండి ప్రభా. మేము ఎక్కడున్నా తండ్రి నాన్న, అయ్యో తండ్రి నాన్న ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా నా దేవుడు నన్ను చూస్తున్నాడు తండ్రి నాన్న. మేము తెలుసుకుని మా జీవితాలు మేము సరి చేసుకుని భాగ్యం దయచండి ప్రభా. ఇదిగో తండ్రి మాకు ప్రార్థన చేస్తుంది దయచండి. మీ పరిశుద్ధం దయచేసి గొప్పనించి తండ్రి నాన్న. ఇదిగో తండ్రి జరబోయే తండ్రి నాన్న కమ్మంతా తండ్రి మీ కాపుదల భర్త దయచేసి మీ పరిశుద్ధ ఆత్మ ఉంచి బలపడతారని యేసయ్య నామమున బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడదాం. దేవుని నామాన్ని కొన్ని నిమిషాల్లో మనమందరం కలిసి ఆరాధన చేద్దాం. మనకందరికీ కూడా సుపరిచితమైన పాట, కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్య అనే పాటను మనం పాడుచు ప్రభు యొక్క ఘనమైన నామాన్ని మనమందరం కలిసి ఆరాధన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే సముద్రముని ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా సాగరే నీ జనులు బహుక్షేమముగా సముద్రముని పరంగా చెప్పకూడదాం. ప్రభుని ఆరాధన చేసే సమయం కాబట్టి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం.
అర్పణ కాగా నైవేద్యములో దహన బలులో నీకు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ నా జీవ బలులో స్తోత్ర బలులో బలులు స్తోత్ర బలులు పాడాలి పూర్ణ హృదయంతో నా సన్మానానికి మహనీయుడవు నీవే అయ్యా మహనీయుడవు నీవే అయ్యా నా సన్మానానికి మహనీయుడవు నీవే అయ్యా మహనీయుడవు నీవే అయ్యా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా సర్వలోకానికి చెప్పండి మాటలందరూ కూడా చక్రవర్తి నీవే యేసయ్యా సర్వలోకానికి 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 చెప్పాలి మాట చక్రవర్తి నీవే యేసయ్యా సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా సర్వలోకానికి చక్రవర్తి నీవే నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే చెప్పండి నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవునికి బలంగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. పునరుద్ధానుడా జయశీలుడా మరణమును గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడా నీకే వందనాలు నీకే ప్రభా నీ కృప ద్వారా మమ్మల్ని నిలబెట్టావు నీ కృప ద్వారా దేవా నీ సహాయం చేత తండ్రి మా ప్రాణాత్మ శరీరాలను బ్రతికించిన దేవా నీకు వందనాలు నీ పేరు పెట్టబడిన మమ్మలను ప్రభా నీ సాక్షిగా నిలబెడుతున్న దేవా నీకు వందనాలు వందనాలు హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ యొక్క పునరుద్ధాన దిన ఆరాధనలో మీ ఘనమైన నామమును స్తుతించువారిగా
నిన్ను సేవించు వారిగా నీవు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు. ఇట్టి కృపకు కృతజ్ఞులై నీ సన్నిధిలో నీ పాదాల చెంత ఉన్న ప్రతి ఒక్కరి మీదకి నీ ప్రభా నీ యొక్క ఆశీర్వాదాలు మెండుగా వచ్చునుగాక. ప్రభా ఇంతవరకు పాటలు పాడి ఉన్నా మీ నామమే మహిమపరచబడిని విశ్వసిస్తున్నాం. ఇక జరగబోతున్న తదుపరి కార్యక్రమాలన్నీ కూడా మీ చిత్తానికి అప్పగిస్తున్నాం. మీరే మహిమ పొందమని వేడుకుంటూ ఈ కార్యక్రమం అంతయు ప్రభా పరిశుద్ధాత్మదేవ మీ యొక్క సహాయతలో నడిపిస్తారని యేసు ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి సమయంలో దేవునికి వాక్యాన్ని మనం చదువుకుందాం. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి 118వ కీర్తన, గత వారము 10 చరణాల వరకు మనం చదువుకున్నాం. ఈ సమయంలో 11వ చరణం నుండి 20వ చరణం వరకు 5 చరణాల్లో సిస్టర్స్లోంచి, మరొక 5 చరణాల్లో బ్రదర్స్లోంచి ఒకరు ప్రార్థన చేయడానికి ముందుకు రండి. అర్నా మా చంద్ర గారు వెళ్ళాలి. 118వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని 118వ కీర్తన. నూట 18వ కీర్తన 11వ చరణం. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. కందిరీగ వలె నా మీద ముసిరి ఉన్నారు. ముండ్ల కాల్చిన మంట ఆరిపోయినట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి. యెహోవా నాకు సహాయము చేసెను. యెహోవా నా దుర్గము, నా గానము. ఆయన నాకు రక్షణ దారమాయెను. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణహస్తము మహోన్నతమాయెను. యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములు చేయును. నేను సావను,
సజీవుడైన యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించును గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించుదురు. దేవుని తన పరిశుద్ధ వాక్యం మనందరి కోసం దీవించిన ప్రార్థన చేసుకోండి. కృపగల యేసయ్య నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. గడిచిన వారం నుంచి వారి వరకు నాన్న ఈ సజీవ రెక్కల చోటగా మమ్మల్ని అంతగానో భద్రపరిచి దాసి ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదే నాన్న ప్రభువా, చూడలాంటి వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. మాకైతే తండ్రి నీ సన్నిధానం నుండి బాధ్యతను కలుగు చేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోలేను ప్రభువా. ఇదిగో తండ్రి, ప్రార్థనలో మీరున్నారు ప్రభువా, ఆరాధనలో మీరున్నారు తండ్రి, పాటల్లో మీరున్నారు ప్రభువా. నాన్న కీర్తన వాక్యం చదివిన కుమార్తెని దీవించండి ప్రభువా. నాన్న యవనస్తులను సిద్ధపరచండి ప్రభువా. ప్రార్థన చేసే వారిని సిద్ధపరచండి తండ్రి. నాన్న వచ్చిన వారిని దీవించండి ప్రభువా. రానంటి వారిని తొందరగా వచ్చేలా సహాయం చేయండి ప్రభువా. మా ఆత్మ తల్లి గారు నాన్న బలపరచండి ప్రభువా. బలహీనుల తండ్రి బలపరచండి తండ్రి. మా కోసం ఏ వాక్యాన్ని దాసి ఉంచేవో తండ్రి, మీరు చెప్పి ప్రతి మాట తండ్రి మా హృదయంలో ఫలించుకున్నట్లుగా సహాయం చేయండి. విని విడిచిపెట్టేవారు కాకుండా తండ్రి మా హృదయంలో దాచుకోవడానికి సహాయం చేస్తారని వచ్చినాను ప్రభువా. ఇదిగో తండ్రి, నా ప్రార్థనలో తప్పులు ఉంటే దయతో క్షమించారని చిన్ని ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా లైన్గా సర్దుకు కూర్చుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ అంక చూడాలమ్మో. నేను దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, గత కాలమంతా దేవుడు మనలందరినీ తన రెక్కల చాటున కాచి కాపాడి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధిలో ఈ యొక్క పునరుద్ధాన దిన ఆరాధనలో పాలు పొందే కృపతో మనల్ని నింపిన దేవునికి రెండు చేతులెత్తి దేవునికి మహిమ కలుగునట్లుగా స్తోత్రం చెల్లిందామా. హల్లెలూయా. ఈ యొక్క ఆరాధనలో పాలు పొందుతున్న మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామము మీకు అందరికీ కూడా శుభాది వందనాలండి. అందరికీ ప్రైజ్ లోడండి. చదవబడిన వాక్య భాగంలో నుండి దేవుడు మనందరితో మాట్లాడును గాక. 15వ చరణముల నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 15వ చరణం మనం చదువుకున్నాం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అడుగుతున్నాను, నీతిమంతులు అంటే ఎవరండి? అర్థమయ్యిందా? నీతిమంతులు అంటే ఎవరు? మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళ, లేకపోతే మనమా? ఎవరు? దేవుని యొక్క సన్నిధికి రాలేని వారా నీతిమంతులు? ప్రియులారా, ఆలోచన చేయండి. ఎవరు నీతిమంతులు అని ఆలోచన చేస్తే భక్తుడైన యోహాను గారు ఎవరు నీతిమంతులో ఒక క్లారిటీ ఇస్తారు బట. మొదటి యోహాను పత్రికలో ఎవరు నీతిమంతులు అనేది రాయబడ్డది. 3వ అధ్యాయము
7వ వచనంలో రాయబడుతున్నది, నీతిని జరిగించు ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులు. చెప్పండి ఈ మాట అందరూ కూడా, అందరూ చెప్పాలి. నీతిని జరిగించు ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి వారు? నీతిమంతులే. మిమ్మల్ని అడుగుతున్నాను, మనము చేసే కార్యాలన్నీ కూడా నీతితో మనము చేయగలుగుతున్నామా? యథార్థతతో మనము చేయగలుగుతున్నామా? మీరు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటే గనక 2 గుంపులు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి నీతిమంతుల యొక్క గుంపు, రెండవది అనీతిమంతుల యొక్క గుంపు. చెప్పండి, అదే అన్నారు, సరిపోలేదు. ఒకటి నీతిమంతుల గుంపు, రెండవది అనీతిమంతుల గుంపు. చెప్పండి. మాట్లాడడం లేదు, చాలామంది మాట్లాడడం లేదు. మరి మాట్లాడదామా? ఒకటి నీతిమంతుల గుంపు, రెండవది అనీతిమంతుల గుంపు. చెప్పండి. ఇప్పుడు అడుగుతున్నాను, లేకపోతే నన్ను నేనుగా ప్రశ్న వేసుకుంటున్నాను, మనం ఏ గుంపులో ఉన్నాం? నీతిమంతుల గుంపులో ఉంటే దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన నీతి మన ద్వారా నెరవేర్చబడును గాక. ఒకవేళ అనీతిమంతులుగా ఉంటే మన జీవితంలో కొన్ని ఆశీర్వాదాలను మనము చేతులారా పోగొట్టుకుంటాం. ప్రియులారా, నేటి దినాలలో దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు అని ఆలోచన చేస్తే నీతిమంతులు చేసే ప్రార్థనే దేవుడు వింటాడు. చెప్పండి ఈ మాట గట్టిగా చెప్పాలి. మరి దేవుడు ఎందుకండి నీతిమంతులు చేసే ప్రార్థనే వింటాడు? మరి అందరు ప్రార్థన వింటాడని మనం వింటున్నాం కదా. ఒకసారి ఆ మాటను కూడా మనం ఆలోచన చేద్దాం. మొదటి పేతురు రాసిన పత్రికలో మొదటి పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనంలో రాయబడుతున్నది, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులో వారి ప్రార్థనల వైపునను ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎవరికి విరోధంగా ఉందంట? మాట్లాడాలి. కీడు చేయవారు. కీడు అంటే ఏంటి? బైబిల్ గ్రంథంలో సొలొమోను మహారాజు గారు అంటారు, వారికి మేలు చేయడము ఆ సమయం ఉన్నది, కానీ వారి పాదముల గూర్చి రాయబడుతుంది. ఇది వారి పాదములంట కీడు చేయడానికే ఎక్కువగా పరిగెడతాయంట. మిమ్మల్ని అడుగుతున్నాను, మన సహోదరులకైనా సహోదరుడికైనా సరే మనం ఏం చేయాలో తెలుసండి? మేలే చేయాలి. చెప్పండి మాట. ఇప్పటివరకు అడుగుదాము, లేకపోతే మన గుండెల మీద మనమే చేసి చెప్పుకుందాం. నా సహోదరుడు పట్ల నేను మేలు చేశానా, లేకపోతే కీడుగా ప్రవర్తించానా? ఒకవేళ కీడుగా ప్రవర్తిస్తానంటే అండి మనం ఎవరికి విరోధం అంట? మాట్లాడాలి. దేవునికి విరోధం. మరి దేవునికి విరోధంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? దేవునికి విరోధంగా ఉండి మనం పరిశుద్ధంగా ఉన్నామని సాక్ష్యం ఇస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారో తెలుసండి, పైకి భక్తి గలవారిగా నటిస్తున్నారు, కానీ లోపల ఏం లేదో తెలుసండి. చెప్పాలి, మాట్లాడాలి, శక్తి లేదు. ఇలాంటి వారు కీడుకే తమ పాదాలు పరిగెట్టుటట్లుగా జీవిస్తూ ఉంటారు. ప్రియులారా, ఆలోచన చేయండి. సామెతల గ్రంథంలో ఆ మాటను మనం చూడగలము. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనంలో, కీడు చేయడానికే వారి పాదములో పరిగెత్తును అనే మాటను మనం చూడగలము. ఏం చేయడానికంట? కీడు చేయడానికి. దేవుని యొక్క బిడ్డలమైన మనము ఒకవేళ మనకు
ఒకవేళ సమస్య ఎదురయ్యి ఏదైనా ఇబ్బందిలో ఉంటే కనుక అదే సమస్యను అవతల వారు కూడా అనుభవిస్తున్నట్లయితే కనుక వాళ్ళ మీద మనము మేలుకరంగానే మాట్లాడాలి, కానీ వారి యొక్క జీవితాల్లో కీడు కలిగించే మాటలు ఏమి కూడా మనము మాట్లాడకూడదు. కొంతమంది ఉంటారు ఏ విషయంనైనా సరే పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు, కొంతమంది నెగిటివ్ మైండ్తో ఆలోచన చేస్తారు. పిల్లలు ఆలోచన చేయండి, మనము మన యొక్క విశ్వాసాన్ని కనపరుస్తున్నామంటే అందులో మనుషులకు దేవునికి కనబడవలసింది ఏంటో తెలుసండి, మేలే. ప్రార్థన చేయడం మేలా కీడా? అందరూ మాట్లాడాలి. సన్నిధికి రావడం మేలా కీడా? ప్రభువుని స్తుతించడం మేలా కీడా? మరి మేలైన దాన్ని చేస్తున్నామా లేకపోతే కీడైన దాన్ని చేస్తున్నామా? ఒకవేళ కీడైన దానిని చేస్తే మనం ఎవరికి విరోధం అంట? సాతానుకు కాదండి. ఎవరికి విరోధము? దేవునికే విరోధం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న, దేవునికి విరోధంగా ఉండి మనం ఏమైనా చేయగలమా? ఉదాహరణకు ఇల్లు కట్టగలమా? వివాహము చేయగలమా? బిడ్డలను పొందగలమా? ఏ మేలు దేవునికి విరోధంగా మనము పొందుకోలేం. కానీ నేటి దినాల్లో చాలామంది ఏం చేస్తారో తెలుసండి, దేవునికి విరోధంగా ఉంటేనే ఈరోజు సన్నిధికి రాకపోవడం మంచిదే, పర్వాలేదు ఒక్క ఆదివారమే కదా అనుకుని మేలైన దానిని చేస్తున్నారా లేకపోతే కీడైన దానిని చేస్తున్నారా అనేది ఎవరికి వారుగా మనం ఏం చేయాలో తెలుసండి, పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు నేనున్నాను, నేను మేలైన దాన్ని చేస్తున్నానా? మీరున్నారు, మీరు మేలైన దాన్ని చేస్తున్నారా అని ఎవరికి వారు ఏం చేసుకోవాలి? అదే అలా ఉన్నారే. అందరికీ కూడా మనసు ఉంది కదండి, హృదయం ఉంది కదా, ప్రతి దాన్ని గ్రహించగలం. మంచి ఏదో తెలుసు, చెడేదో, పాపం ఏంటో తెలుసు, పరిశుద్ధత ఏంటో కూడా తెలుసు, దేవునికి చిత్తం ఏంటో తెలుసు, దేవునికి చిత్తం కానిది కూడా మనకి అన్నీ తెలుసు. కానీ గోతులు పడేది మనమే. అంటే ఏంటి? తప్పు చేసేది మనమే. మీరు ఆలోచన చేయండి, తెలిసి తెలిసి తప్పు చేస్తున్నామా, పొరపాట్లు చేస్తున్నామా, అదే మనల్ని చిక్కులో పెడుతూ ఉంటుంది. మనకందరికీ కూడా అబ్రహాము గారు తెలుసు. అబ్రహాము గారితో పాటు ఉన్న ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరో మాట్లాడాలి. ఎవరో? లోతు గారు. ఏ నిర్ణయం తీసుకున్నాడో తెలుసండి, సొదొమ ప్రాంతం అంతా కూడా మంచి ఆహ్లాదంతో ఉందంటే అండి, మంచి సుందరంగా కనిపించిందంట, కన్నులకు ఎంతో రమ్యముగా కనిపించింది. అవ్వకు కనిపించినట్లుగానే ఈ లోతు గారికి కూడా కనిపించింది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఏముంది అక్కడ? పాపం ఉందండి, పాపం ఉంది. ప్రియులారా, మన యొక్క జీవితాలలో కూడా ఏదో కనులారా మనం చూస్తూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథంలో ఒక ఆత్మ గురించి రాయబడ్డది, భ్రమపరచు ఆత్మ. కొండను ఇక్కడి నుంచి చూస్తే చాలా బాగుంటుంది, దగ్గరికి వెళ్తే ఏముంటుంది? మాట్లాడాలి. ఏముంటుంది? మన ఇల్లులాగా ఉంటుందా కొండ? అందుకనే పెద్దలు కూడా అన్నారు, దూరపు కొండలంట దూరంగా చూస్తే అందరం నిలిపే, దగ్గరికి వెళ్తేనే. అదేవిధంగా మన యొక్క వ్యక్తిత్వ జీవితాన్ని ఎదుటివారు పరిశీలన చేసేటప్పుడు బాగానే ఉంటాం, మంచిగానే కనిపిస్తాం. అదే దేవుడు పరిశీలన చేస్తుంటే కనుక మనలో ఉన్న లోటుపాట్లు ఏంటో, మన అపరాధాలు ఏంటో, మనం చేసిన అతిక్రమములు ఏంటో దేవునికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. అందుకే మోషే గారు అంటారు కదా, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు ఎక్కడంటండి? పైకి ఎన్ని కప్పుకున్నప్పటికీ కూడా, ఎన్ని మేకప్లు వేసినప్పటికీ కూడా దేవుని యొక్క ఆ తేజస్సు, దేవుని యొక్క ఆ వెలుగు పడగానే మనలో చేసిన ప్రతి పాపము,
మనం చేసిన ప్రతి అతిక్రమము కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఒకవేళ మన యొక్క జీవితంలో మేలైన దానినే చేయాలి. ఒకవేళ కీడు కలిగించే మార్గం ఉన్నప్పటికీ కూడా అక్కడ మనం మౌనంగా ఉండాలి. ఎదుటి వారు ఎవరైనా దూషిస్తున్నారా, నేను ఎవరైనా బాధ పెడుతున్నారా, అయినా సరే అక్కడ మౌనంగా ఉండండి. దేవుడు సహాయకుడు కాబట్టి ఆయన తన కృప ద్వారా నింపుతాడు. ఈ రోజున చాలామంది మనుషులతో పోరాడేవారు ఎక్కువైపోతున్నారు. మనుషులతో పోరాడి గెలిచేవారు ఎక్కువైపోతున్నారు. ఏదో నోరున్న వాళ్ళదే మాట్లాడండి, అవును కదా, మనుషులతో పోరాడుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, యుద్ధం చేసేవాడిని ఎవరండి? దావీదు గారా? ఎవరు లేరు కాబట్టి అన్నాను దావీదు గారండి. యుద్ధం చేసేది ఎవరంటే దేవుడు. దేవునికి అప్పగించాలి. వాళ్ళు తిడుతున్నారని చెప్పి మనం ఇది కాదు. కీడు కలిగించడానికే వారి పాదములు పరిగెడుతున్నాయంటే కనుక అదే మన జీవితంలో నెరవేర్చబడుతుంది. కానీ మన యొక్క జీవితాల్లో కీడు కలిగించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దేవునికి బిడ్డలమైన మనము ఏం పలకాలది తెలుసండి? చెప్పండి, ఏం పలకాలి? అమ్మా లేపండి, ఏం పలకాలి? ఒకవేళ మనము కానీ మేలైన దాన్ని చేయకపోతే కనుక ఎవరికి విరోధం మనము? ఇది మొదటి మాట, మేలైనది మనం చేయకపోవడం వల్ల. మరి మేలైనది ఎవరు చేస్తారో తెలుసండి? నీతిమంతులు చేస్తారు. మేలు కానిది కీడు చేసేవారు ఎవరో తెలుసండి? అనీతిమంతులు. ఈరోజున ఏ జాబితాలో ఉన్నామో ఒకసారి మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. రెండవ మాట మనం ఆలోచన చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనంలో రాయబడుతున్నది, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అనే మాటలు మనం చూడగలము. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. నీతిమంతుడంట దేని మూలంగా జీవిస్తాడంట? మాట్లాడాలి, విశ్వాస మూలంగా. బలహీనత కలిగిందండి, ఏ మూలంగా జీవిస్తాడు? మాట్లాడాలి. బలహీనత వస్తే ఎలా జీవిస్తామండి? విశ్వాసం ఉంటుందా లేదా? అనారోగ్యం వచ్చింది, ఎలా ఉంటావు? మాట్లాడాలి. ఉదాహరణకు బలహీనత వచ్చింది, మన ఆలోచనలు ఏమై ఉంటాయి? హృదయం అంటే అండి 2 రకాల ఆలోచన తీసుకొస్తుందంట. ఎన్ని రకాలు? ఒకటంట దేవుడు ఉన్నాడు అని ఒక రకంగా ఆలోచన చేస్తే, మరొకటి అంటదంట దేవుని వల్ల అవుతుంది ఏంటిది, దేవుని వల్ల అవుతుంది ఏంటిది అని 2 రకాల ఆలోచనతో ఉంటారు. బైబిల్లో రాయబడితే 2 రకాల తలంపులు అంటే అండి, 2 రకాల తలంపు. మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న మనం అందరూ కూడా ఒకే తలంపుతో ఉన్నామా? ఒకే మనసుతో ఉన్నామా? ఏమో, ఏ దారిలో ఉన్నారో, ఏ ధ్యానంలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో. కొంతమంది ఇక్కడ ఉన్నట్లుగానే ఉంటారు కానీ ఎవరన్నారు గాలికి దేవునికి స్తోత్రం చెల్లిందా? పిల్లరా, ఆలోచన చేయండి. నీతిమంతుడైన వాడు దేని మూలంగా జీవిస్తాడో తెలుసండి? విశ్వాసం మూలంగా. చెప్పండి ఈ మాట అందరూ కూడా. ఇప్పుడు అడుగుదాం, నాలో ఉన్నది ఎవరిలో? పక్కన అడగద్దు. ఇప్పుడు పక్కన అయితే ఈ చెయ్యి అది ఏలు పెట్టి మళ్ళీ అడిగేస్తాం కదా, అవునా కదండి? ఏలు పెట్టి నిలదీసేస్తాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? అడగాలి. ఏమని అడుక్కోవాలి? నాలో ఏముంది? విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే గనక నేను ఎలా జీవిస్తాను? మాట్లాడాలి. నీతిమంతుని వలె జీవిస్తాను. నీతిమంతుడు ఎలా జీవిస్తాడంటే విశ్వాసం మూలంగానే జీవిస్తాడు. అవిశ్వాసం అనేది ఉండదు. బైబిల్ గ్రంథంలో యోబు గారిని మనకు అందరికీ కూడా పరిచయమే.
దానియేలు గారు మనకందరికీ కూడా పరిచయమే. ఎలా జీవించారు వాళ్ళు? కఠినమైన పరిస్థితులలో శ్రమలు కలుగుతున్నప్పటికీ, ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ కూడా ఎలా జీవించారో తెలుసండి? విశ్వాస మూలంగా. చెప్పండి ఈ మాట అందరూ కూడా. విశ్వాస మూలంగా జీవించారు కాబట్టే ఏదైతే పోగొట్టుకున్నారో మరలా దేవుడు రెండింతలుగా దేవుడు వారిని. దానియేలు జీవితంలో ఎన్నో శ్రమలు అయినా సరే అవమానించబడ్డారు. అయినా సరే ఎక్కడ అవమానించబడ్డాడో దేవుడు అక్కడ ఏం చేశాడు ఆయనను? దేని వలన? విశ్వాసం వలన. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ రోజున విశ్వాసం అనేది క్రియలలో కనబడడం లేదండి. క్రియల్లో కనబడడం లేదు. బైబిల్లో రాయబడిన క్రియలు లేని విశ్వాసము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో రాయబడుతున్న మాటలు ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో రాయబడుతుంది, మనుష్యుడు విశ్వాసం మూలముగా కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించితిరి. దేవునికి స్తోత్రం. విశ్వాసం మూలంగా మాత్రమే కాక ఏముండాలంట? క్రియలు. చెప్పండి, ఏముండాలమ్మా? క్రియలు అంటే ఏంటి? ఏంటి? పని. ఎంతమంది పని చేస్తారు? మీ కుటుంబం కొరకు ఎంతమంది పని చేస్తారు? నిన్న గత యూత్ పీరియడ్లో జ్ఞాపకం చేశాను. బాధ్యతతో మనం ఉండాలి. కుటుంబ విషయాల్లో కుటుంబ బరువును మోసేవారిగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ, నేటి కుటుంబాలు ఎలాగ ఉన్నాయంటే, ఒక కుటుంబం గురించి జ్ఞాపకం చేస్తాను. ఇంట్లో 10 మంది ఉంటే 3 కష్టపడుతున్నారు. మరి మిగతా వారు? ఈ రోజున పిల్లలను కూడా ఏం చేస్తున్నారు తెలుసండి? బద్ధకస్తులుగా తయారు చేస్తారు. ఈ సెల్ ఫోన్ వచ్చింది, ఎక్కడ కూర్చుంటున్నారో అందరూ కూడా ఒకే గ్రూపు. ఏ గ్రూపో? మరి పని చేయడం ఎప్పుడు నేర్పిస్తారు? ఎప్పుడు నేర్పిస్తారు? బిడలను క్రమముగా నడిపించడం ఎప్పుడు నేర్పిస్తారు? ఏదో అంటారు కదా సామెత, తెలుసు కదా మీకు? నడిచి వచ్చే ఆడే వంకరకాలు ఏమవుతాయంట, అన్నీ మనం చెప్పేస్తాం. కానీ బ్రతికి ఉండగానే నేర్పించకపోతే నీ బిడ్డలకు తర్వాత ఎంత ఏడ్చిన బిడ్డలు ప్రయోజనకరంగా ఉంటారు. బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ అతల్య ఏం చేసిందంటే తన కుమారునికి దుర్మార్గంగా ఉండడం నేర్పించిందంట. ఎలా ఉండడం? మరి మీ పిల్లల్ని ఎలా నేర్పిస్తున్నారు? ఏం నేర్పిస్తున్నారు? అమ్మా ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి, ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎలా ఉందంటే, సెల్ ఫోను ఛార్జింగ్ పెట్టలేదని వాళ్ళ మమ్మీ, ఎవరి ఫోన్ అంటే వాళ్ళ ఫోనే, ఛార్జింగ్ పెట్టదని ఏం చేస్తుందో తెలుసండి? వెళ్ళి సుత్తితోని మెయిన్ ఉంటుంది కదా, సుత్తి తీసుకుని ఇలా పల్లమని కొట్టాడు. అది ఊరుకుంటుందా? కరెంట్ కాబట్టి ఏం చేసింది? అతన్ని రివర్స్లో కొట్టి. పిల్లలారా, ఇలాంటి సంఘటనలు భూమి మీద జరుగుతున్నాయి. కాబట్టి మీ బిడ్డలకు బాధ్యత కలిగి పని చేసేవారిగా నేర్పించండి. రెండవది, దేవుని యందు భయభక్తులు కూడా కలిగి ఉండేటట్లుగా బిడ్డలను ప్రోత్సహించాలి. శారీరకంగా బాధ్యతతో పని చేయమంటున్నామే, కానీ దేవునికి పని చేసేవారు ఎంతమంది ఉంటున్నాం? దేవునికి సన్నిధిలో విశ్వాసంగా జీవిస్తున్నాను అని చెప్తున్న మనలో దేవుడు చూస్తున్నప్పుడు క్రియలు ఉన్నాయా? క్రియలు లేని విశ్వాసం అంట మృతం. అంటే ఏంటి? మృతం అంటే చంచిన దానితో సమానం. మరి ఏమున్నాయి మనకి? క్రియలు ఉన్నాయా? ఏమున్నాయి క్రియలు? ఒక పాట పాడడానికైనా, ఒక వాయిద్యం వాయించడానికైనా, ఒక చప్పట్లు కొట్టడానికైనా ఈ రోజున అందరం బలహీనమే, అవునా కాదా? కానీ అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తునందు ఉన్నాడు కాబట్టి ఆయన అంటారు, నేను ఎప్పుడు బలహీననో అప్పుడే. ఈ మాట మనం ధైర్యంగా చెప్పగలమండి? అంటే మనలో ఏమి లేదు,
లేదు, పేరుకు మాత్రమే ప్రభా నేను ఎంత భక్తి చేస్తున్నానో నీకు తెలుసు, నేను ఎన్నిసార్లు నీ సన్నిధిలోకి వస్తున్నానో తెలుసు అని మన గొప్పలు చెప్పుకుంటామేమో, కానీ దేవుని ఎదుట మనము ఎప్పుడు విశ్వాసం కలిగి జీవిస్తున్నాము. దేవుడు ఎందుకో జ్ఞాపకం చేస్తున్నాడు, నీతిమంతుల గుడారంలో ఏముంటుందో తెలుసండి, రక్షణను గూర్చిన. ఈ రోజున నీతిమంతుల గుడారంలో ఏముందో తెలుసండి, ఏముందో తెలుసా? నేను అమ్మగారు ముందు వచ్చేస్తుంటే నేను ప్రార్థన అయిన తర్వాత ఆనంద్ కుమార్ అని నన్ను బండి మీద తీసుకొస్తుంటేనే బండి సౌండ్ వస్తుంది కదండి, దానికంటే టీవీలోనే సీరియల్ సౌండ్ ఎక్కువ ఉంది నాకు. ఎప్పుడు 10:30కే. అర్థమైందా? ఏటో దేవుడు ఎందుకో అన్నీ నాకే చూపిస్తాడు. ఏంటి ఎక్కడో కాదు, ఈ లొకేషన్లోనే మళ్ళా 10:30కి ఏంటండి అది? కొంతమంది ఏం చేస్తారో తెలుసా, నిద్ర మానుకుని కూడా చూస్తారండి. డాక్టర్ గారు అంటున్నారు తెలుసా, నిద్ర లేని వ్యాధి కూడా వస్తుందంట. వ్యాధి కూడా వస్తుంది. పిల్లలు గ్రహించండి, ఈ రోజున సీరియల్, సినిమాలు, లేకపోతే పాటలు పెట్టుకుని ఏదేదో ఈ రోజున హోమ్ థియేటర్, ఇంకా టెక్నాలజీ మారిపోయింది కదా, డీజే అంట. ఏం డీజేలో ఏంటండి? పిల్లలకి ఇదే నేర్పిస్తున్నారు తప్ప కానీ మరొకటి ఏదైనా నేర్పిస్తున్నారా? అమ్మ ప్రార్థన చేయి అని ఎంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారు? వాక్యం చదువు అని ఎంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారు? ఈరోజు ప్రార్థన చేయకపోతే నీకు భోజనం పెట్టనని ఎంతమంది పిల్లలు కఠినంగా పెంచుతున్నారు వాళ్ళని? లేదు, అంతా కూడా మనకి ఏమొచ్చిందో తెలుసండి, లేక పుట్టాడండి ఇస్సాకులాగా. ఎలాగా? ఇస్సాకు కూడా ఎలా పుట్టాడంట? లేక పుట్టాడు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసని, లేక పుట్టిన వాడినే మరి ఏం చేస్తాడు అబ్రహాం గారు? మరి మనము ఎలా ఉన్నది మన భక్తి ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సాక్ష్యములు చెప్పేవారు ఎవరైనా ఉంటే లేచి నిలబడి ముందుకు రండి. మరొకసారి ప్రకటన చేస్తాం. సాక్ష్యములు చెప్పేవారు ఎవరైనా ఉంటే లేచి నిలబడి ముందుకు రండి. మిగతా వారందరూ కూడా మోకరించుదాం. మోకాళ్ళ మీద నిలబడండి. ఒక నిమిషం. దేవుని యొక్క మాటలు మనం విన్నాము. దేవుడు మనతో మాట్లాడారు. దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడే. మరి మనం ఎలా ఉండాలి అనేది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులరా, నీతిని జరిగించేవాడు ప్రతి ఒక్కడు కూడా నీతిమంతుడే. మరి నీవు నేను నీతిమంతులుగా మార్చబడాలి. బైబిల్లో రాయబడి నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండనేమో, పరిశుద్ధుని ఇంకనూ పరిశుద్ధునిగానే ఉండనేమని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతున్నది. విధేయత కలిగి దేవుని యొక్క చిత్తానికి మనం లోపడదాం. విశ్వాసం అయితే ఉన్నది, మరి క్రియలేమి? క్రియలు కలిగిన విశ్వాసంగా మన విశ్వాసమును దేవుడు మార్చాలి. అలా మార్చాలంటే దేవుని యొక్క సన్నిధిలో అడుగు, ప్రభుని అడుగు. ప్రార్థన. కృప కలిగిన దేవా, నీ నామానికి వందనాలు. ఈ సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు. ఇవి నా మాటలన్నీ మా హృదయంలో భద్రపరచండి తండ్రి. మేము నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులు ప్రభువా మేలే చేస్తారు. ఒకవేళ కీడు చేస్తున్నట్లయితే వారు నీకు విరోధులని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. మేలు చేయు మనస్సును మాకు దయచేయండి. ఈ సమయంలో తండ్రి విన్న వాక్యము మా అందరిలో మీరు భద్రపరిచి కీర్తన వాక్య ఆశీర్వాదాలతో మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటూ ఈ సమయంలో తండ్రి జరగబోతున్న తదుపరి కార్యక్రమాలన్నీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ మీ నామం బట్టి స్తుతిస్తూ యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సాక్ష్యంలో పరిచయం జరిగించుకుందాం. దేవుని నామమున స్తోత్రం అండి. ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు, కూర్చున్న సోదరులకు అందరికీ వందనాలండి. పోయిన ఆదివారం నేను దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పానండి. నా గృహంలో కూటం జరగాలని